మనకి మొన్న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది కదా, దాని తర్వాత మన ఇండియా ఏం చేసింది, అది జరిగిన వెంటనే ఆపరేషన్ సింధూర్ని పెట్టేసి ఆటోమేటిక్గా వాళ్ళ ఉగ్రవాదుల్ని అదేవిధంగా ఉగ్రవాద స్థావరాలని సో ఈ రెండింటిని కూడా ధ్వంసం చేసింది కదా. సో ఎందుకంటే మనం వాళ్ళ ప్రజలనే మన ఇండియా ఎప్పుడు కూడా ఏం చేయదు, ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో సో వాళ్ళ మీద మన అటాక్ ఉండిద్ది. సో అదే మనం కూడా చేసాం. సో దీనివల్ల ఏమైంది, వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉంటాయో ఆ బిల్డింగ్లు అన్నీ కూడా కూలిపోవడం జరిగింది. సో మరి దీని తర్వాత పాకిస్తాన్ సైన్యం ఏం చెప్పింది, మేము ఏమీ ఇబ్బంది పడొద్దు, మేము మళ్ళీ మీకు ఈ బిల్డింగ్స్ కట్టిస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళిద్దరు ఆ రెండు ఒకటే అని చెప్పేసి. సో అయితే మరి ఇప్పుడు ఆ డబ్బులు మరి ఏమైనా అవన్నీ తెలియదు, కానీ మరి ఇప్పుడు సైన్యం ఏం చెప్తుంది, పాకిస్తాన్ సైన్యం, మరి మీరు విరాళాలు తీసుకోండి, బయట నుంచి ఎవరన్నా ఏదన్నా దేశాలు మీకు విరాళాలు ఇస్తే వాటి దగ్గర నుంచి ఆ డబ్బులు తీసేసుకొని మరి మీరు మళ్ళీ కట్టుకోండి అని చెప్పేసి ఇప్పుడే హ్యాండ్ ఇచ్చిందనమాట. అయితే దీంతో మరి వాళ్ళు ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళు బయట దేశాలని కోరుతూ ఉన్నారు, మాకు బిల్డింగ్లు పోయినాయి, బిల్డింగ్లు కట్టుకోవాలి, మేము డబ్బులు ఉంటే ఇవ్వండి అని చెప్పేసి. మరి ఇస్తారు కదా, చాలామంది కొంతమంది ఉంటారు కదా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్ళు. సో మరి దీన్ని బట్టి ఏ దేశాలు ఎక్కువగా విరాళం ఇచ్చే ఛాన్స్ ఉందనుకుంటున్నారు, కింద కామెంట్ చేసేయండి.